కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీఏ సర్కారు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 2% పెంచుతూ నేడు వెల్లడించింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఉద్యోగులకు డిఏ పెంచుతూ ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 53% నుంచి 55% పెరిగింది. అటు 22,919 కోట్లతో పిఎల్ఐ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దేశీయ ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊతం లభించనుంది. ముఖ్యంగా నాన్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు చేయూతనివ్వడమే ఈ కొత్త పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీఏ సర్కారు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ 2% పెంచుతున్నట్లుగా నేడు వెల్లడించింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఉద్యోగులకు డిఏ పెంచుతూ ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ 53% నుంచి 55% పెంచింది. అటు 22,919 కోట్లతో పిఎల్ఐ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దేశీయ ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊతం లభించనుంది. ముఖ్యంగా నాన్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు చేయూతనివ్వడమే ఈ కొత్త పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఉప్పల్లో నవత ట్రాన్స్పోర్ట్